హాయ్ అండి, నేను మీ పద్మావతి. వెల్కమ్ టు వెన్నెలగంటి పద్మాస్ కిచెన్. ఈరోజు నేను చూపించబోయే వీడియో ఏంటంటే పుదీనా పచ్చడి. ఇది చాలా హెల్త్కి చాలా మంచిది, జీర్ణశక్తి బాగా మెరుగుపరుస్తుంది. దీన్ని ఏదో రకంగా మనం వంటల్లో వాడుకుంటూ తింటే హెల్త్కి చాలా మంచిదండి. పుదీనా పచ్చడను లేకపోతే పుదీనా రైసు ఇట్లా రకరకాలుగా దీన్ని మనం తీసుకున్నామంటే హెల్త్కి చాలా మంచిది. సో మరి ఈ ప్రాసెస్లోకి వెళ్దామా అండి. పుదీనా పచ్చడికి కావలసిన పదార్థాలు: ఒక బౌల్ నిండా నేను పుదీనా తీసుకున్నాను, కడిగి పెట్టుకున్నాను. రాత్రే కడిగి బట్ట మీద ఆరబోసి పెట్టుకున్నాను. తడి ఉంటే గనక నిలవ ఉండదు, అందుకని పొడి అయ్యే వరకు చేసుకున్నా. కొంచెం ఉన్నా పర్వాలేదు, ఎందుకంటే మనం బాండీలో మళ్ళీ ఫ్రై చేస్తాం కాబట్టి కొంచెం ఉన్నా పర్వాలేదు. ఇలా ఒక 8-10 ఎండుమిర్చి తీసుకున్నాను, ఒక నిమ్మకాయ. నెక్స్ట్ దీని ప్రాసెస్లోకి వెళ్దామా అండి. ఇది సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి, అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకోవాలి. ఇప్పుడు తిరగమూత వేగిపోయింది, దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలండి. బౌల్లోకి బాండీలోనే కొంచెం ఆయిల్ని ఉంచేసానండి, ఎందుకంటే కొంచెం ఎక్కువ అనిపించిందని ఉంచేసాను. దీంట్లోనే ఈ పుదీనా వేసేసుకోవాలి, అలాగే పసుపు. ఇలా దీన్ని తిప్పుకోవాలి, కొంచెం సిమ్లోనే పెట్టుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోవాలి, బాగా మగ్గితే బాగుంటుంది. ఒక 2 మినిట్స్ ఇట్లా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. దీంట్లో పుదీనాలో విటమిన్ ఏ, సి, B6 చాలా పోషకాలు ఉంటాయండి. ఐరను, కాల్షియము, మెగ్నీషియము, పొటాషియము, ఫైబర్లు, ప్రోటీన్లు అధికంగా ఉంటాయండి. అలాగే జీర్ణక్రియ కూడా మెరుగుపరుస్తుంది, బరువును తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి కదండి, మరి మనం ట్రై చేయాలి దీన్ని. ఇప్పుడు ఇది చల్లారిపోయిన తర్వాత గ్రైండ్ చేసుకోవడమే. ఇప్పుడు ముందుగా తీసి పెట్టుకున్న ఇది వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి దీంట్లో వేసేద్దాం. తగినంత ఉప్పుని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పుదీనాను కూడా దీంట్లో యాడ్ చేసేసుకుందాం. గ్రైండ్ చేసుకోవాలి. మళ్ళీ ఇంకొకసారి గ్రైండ్ చేసాం కదండి, దీంట్లో ఒక అరచెక్క నిమ్మకాయ పిండుతున్నాను. మీకు కావాలంటే ఇంకొకటి తీసుకోవచ్చు, నేనైతే ఒక చెక్క పిండుతున్నాను. ఒకవేళ ఏమన్నా పులుపుదనం సరిపోకపోతే మళ్ళీ ఇంకొకటి కూడా దీంట్లో పిండుకోవచ్చు. మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేసేసుకుంటే అయిపోతుంది. చూసారు కదండి, ఈ పుదీనా పచ్చడి రెడీ అయిపోయింది. ఇది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉందండి, మంచి జీర్ణశక్తి కూడా బాగా మెరుగుపరుస్తుంది. సో దీన్ని మీరు కూడా ట్రై చేసి కామెంట్ రూపంలో తెలియపరచండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.